ఈ ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల్లో మేము గత 10-15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. ఇంతకు ముందున్న మన కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రావడం కోసం ఎంతోమంది కృషి చేసి ఆ రోజు తెలంగాణ రావడం కోసం ఎంతో శ్రీకాంతాచారి వాళ్ళ లాంటి వాళ్ళ అమరవీరులు ఎంతో కాంగ్రెస్ కోసం తెలంగాణ రావడం కోసమని అట్లా త్యాగాలు చేశారని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళ త్యాగాల వల్లనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మన సోనియా గాంధీ గారు ఆ రోజు తెలంగాణ ఇంతమంది పిల్లలు ఇట్లా అయిపోతున్నారని ఆ రోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఆ తెలంగాణ కేటీఆర్ వాళ్ళు ఉపయోగించుకోకుండా వాళ్ళ కోసం దుర్వినియోగం చేసి అట్లా అమరవీరులైన కుటుంబాలకు కూడా ఏం చేయకోకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఆ ప్రభుత్వంలో అంతా అలా జరిగింది. అలా ఆ ప్రభుత్వాన్ని పారదోలడం కోసం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చెంది మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చి మళ్ళీ పాత పథకాలన్నీ కూడా మళ్ళీ అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో లేనిపోనివన్నీ మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కట్టుకథలు కాయించి మళ్ళీ ప్రభుత్వాన్ని చిందరవందర చేయడం జరుగుతుంది. అట్లాంటప్పుడు నిన్న జరిగిన రాజీవ్ వికాసంలో కవిత గారు ఒకటి అన్నారు, ఈ శ్రీకాంతాచారిని ఎప్పటికి కూడా అమరవీరులని మర్చిపోదు, ఏ ప్రభుత్వం అయినా సరే ఎప్పుడు అలాంటి అమరవీరులని గుర్తుంచుకొని ముందుకు ప్రోత్సహించుకుంటూ వాళ్ళని నిదర్శనంగా తీసుకుంటాం మేమందరం కూడా. ఎందుకంటే తెలంగాణ రావడం కోసం వాళ్ళు ఎంత కొట్లాడిరో మేమందరం కూడా చూసినాము. అలాంటి అమరవీరులను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం, వాళ్ళ స్థిరస్థాయిగా నిలబడిపోవాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము కోరుకుంటున్నాము. రానున్న రోజుల్లో ఇప్పుడే కాదు ఇంకా కొన్ని సంవత్సరాలలో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలానే రావాలని కోరుకుంటూ ఈ పథకాలన్నీ కూడా మేము త్వరలో ఇంకా మేము మిగిలిన పథకాలను కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఒక 20 సంవత్సరాలు కూడా చెరగని ముద్రలాగా మేము నిలబడిపోతామని తెలియజేసుకుంటున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.